హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. ఈ ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నాకు తెలిసి ఈ టాపిక్ మీద వీడియో చేయడం చాలా లేట్ అయింది. అంటే నేను కొన్ని షిఫ్టింగ్ వర్క్స్లో ఉన్నాను. సో అందువల్ల ఇంత లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో ఒకసారి మాట్లాడుకుంటే ఈ ఇన్సిడెంట్ కోసం, బేసిక్గా ఈ ఇన్సిడెంట్లో చాలా మిస్టరీస్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే ఈ కేసే పెద్ద మిస్టరీ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అంటే చాలా నిజాలు దాస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఏవైనా రహస్యాలు బయటకు వస్తే తప్ప ఈ కేసు గురించి ఒక క్లారిటీ రాదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో మల్టిపుల్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సో ఇనీషియల్గా ఇది ఒక దారుణమైన సంఘటన అని మాత్రమే అనుకోవడం జరిగింది అందరూ కూడా. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఈ దారుణమైన సంఘటన వెనక ఇంకేదో దారుణమైన కుట్రుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. సో ఒకసారి ఈ కేసు గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కేసులో ఉన్న మిస్టరీ ఏంటనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకందరికీ తెలిసిందే, ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక 31 ఏళ్ల జూనియర్ పోస్ట్ మార్టం డాక్టర్ని అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేశారు. సో అంతవరకు మనకు ఐడియా ఉంది. ఒక పర్సన్ ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేశారు. అతని పేరు సంజయ్ రాయ్. అండ్ అతను ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చాలా డిఫరెంట్గా, యూనో చాలా వికృతంగా అనిపిస్తుంటాయి. అంటే ఆ మనిషి ఎంత దారుణమైన మైండ్ సెట్తో ఉంటే అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్లు ఇస్తారు అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అవును చేశాను, ఏం చేస్తారు, ఉరి తీసుకుంటారా తీసుకోండి అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అండ్ చంపేసిన తర్వాత కూడా వెళ్ళడం, ఇంటికి వెళ్ళి తినడం, వండుకొని తర్వాత పడుకోవడం, ఇవే చేశాడు. అంటే చాలా దారుణంగా చేశాడు అనే కైండ్ ఆఫ్ థాట్ అయితే ఇనీషియల్గా అందరికీ వచ్చింది. సో ఆ పర్సన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చంపాలి అన్నారు. సో ఇంతవరకు ఒక పాయింట్. కానీ తర్వాత ఈ కేసుకి సంబంధించి చాలా విషయాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. మొదటిది ఏంటంటే, ఆ అమ్మాయి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం అయితే ఉందంట. సో బేసిక్గా సాధారణంగా ఒక మనిషి అలా చేయలేరు. సో కనీసం ఒక 10-12 మంది మనుషులు ఉంటే తప్ప ఆ లెవెల్ ఆఫ్ వీర్యం అయితే ఒక అమ్మాయి శరీరంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. సో అందువల్ల ఇది ఒక పర్సన్ చేసింది కాదు, చాలామంది పీపుల్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఇద్దరు తప్పించడం కోసం అండ్ వాళ్ళందరికీ బదులుగా ఈ పర్సన్ తనకి తానుగా ఇరుక్కుపోవడమో, లేదంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి నువ్వు ఉండు అని చెప్పడమో, ఏదో ఒకటి సంథింగ్ జరిగింది. సో అందుకే ఈ పర్సన్ అంత ధైర్యంగా అవును నేనే చేశాను, నన్ను చంపుకోండి, ఉరి తీసుకోండి అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళని తప్పించడం కోసం అని అయితే చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు. తర్వాత రెండో వరస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ బేసిక్గా ఇది జరిగింది వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో. అక్కడ రూలింగ్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గవర్నమెంట్. ఆ తర్వాత ఆవిడే అక్కడ హోమ్ మినిస్టర్, ఆవిడే అక్కడ హెల్త్ మినిస్టర్. అయితే కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తర్వాత, అంటే 1-2 రోజుల తర్వాత కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, అప్పటి వరకు బయటకు వచ్చి ప్రొటెస్టులు చేయని మమతా బెనర్జీ అప్పుడు మాత్రం సడన్గా బయటకు వచ్చి ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టింది. అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అగైనిస్ట్గా ఈవిడ, అంటే వాళ్ళందరితో పాటుగా ఈవిడ ధర్నాలు చేయడం మొదలుపెట్టింది. అది ఏమిటో నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు న్యాయం చేయాల్సిందే ఆవిడే న్యాయం చేయండి అంటూ ధర్నా చేస్తే ఇంకేముంది అందులో? ఇంత వరస్ట్ గవర్నమెంట్ని జీవితంలో చూడలే. వాళ్ళే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇటు బీజేపీ పెద్దలు కూడా పెద్దగా రెస్పాండ్ కాలే. మోడీ గారు ఏదో ఒక స్పీచ్లో మాట్లాడుతూ ఇండైరెక్ట్గా చెప్పారు న్యాయం జరగాలి అన్నట్టుగా. అంతేగాని పర్టికులర్గా ఆ అమ్మాయి గురించి ఇట్లా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అలా అయితే మాట్లాడలేదు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు కూడా, అంటే సెంట్రల్ మినిస్ట్రీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా పెద్ద రెస్పాండ్ కాలేదు. ఎవరైతే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. సో ఏంటో పెద్దగా ఎవరు రెస్పాండ్ కావట్లేదు సెంట్రల్ సైడ్ నుంచి. ఇటు ఈవిడేమో ఆవిడ న్యాయం చేయాల్సింది పోయి ఆవిడే న్యాయం కావాలంటూ ధర్నాలు చేస్తుంది ఆవిడ. సో మొత్తం అందరూ కూడా చాలా వర్స్ట్గా తయారయ్యారు. ఇది పొలిటికల్గా కూడా మారిపోయింది ఆబ్వియస్లీ సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి, ఆ హాస్పిటల్లో యూనో కొన్ని ఇల్లీగల్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మెడికల్ మాఫియా కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే నడుస్తున్నాయి ఆ హాస్పిటల్లో. సో వాటన్నిటి గురించి కూడా అమ్మాయి కనుక్కుంది. ఎందుకు కనుక్కుంది అంటే, బేసిక్గా తను నైట్ డ్యూటీ పర్సన్ కదా. సో అందువల్ల తనకు ఐడియా ఉంది. అండ్ 36 గంటల పాటు కంటిన్యూస్గా షిఫ్ట్ చేసిందంట కూడా ఈ సంఘటన జరగడానికి ముందు. సో బేసిక్గా ఆ షిఫ్ట్లో ఉండడం వల్ల అక్కడ జరిగే కొన్ని దారుణాల గురించి తెలుసుకుంది. సో తను తెలుసుకుంది కాబట్టి తనని ఎలాగైనా సరే తప్పించేయాలి, తనని ఎలాగైనా సరే చంపేయాలి, అండ్ తనని కావాలని వీటి కోసం చంపినట్టుగా తెలియకూడదు.
సో, అందుకోసం ఇంకొక రకంగా తనని చంపాలి అన్నట్టుగా ఏదో జేశారు. అండ్ చాలామంది కలిసి ఆ అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి చంపేశారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వినిపిస్తోంది. అండ్ ఆ హాస్పిటల్‌లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ ప్రిన్సిపల్‌కి కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్రిన్సిపల్‌కి మమతా బెనర్జీకి కూడా యూ నో ఈ ఇల్లీగల్ థింగ్స్ రిలేటెడ్ కనెక్షన్ అయితే ఉంది. సో, అతన్ని కాపాడడం కోసం మమతా బెనర్జీ ఇదంతా కూడా చేస్తోంది. సో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని కాపాడడానికే మమతా బెనర్జీ ఇదంతా కూడా చేస్తుంది అనే కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే వస్తుంది. సో, ఇలాగా అటు హాస్పిటల్ సైడ్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ అయితే రావట్ల. అంటే వాళ్ళందరూ ఏవో తప్పులు చేశారు. అవన్నీ తిను తెలుసుకుంది. సో, తిను తెలుసుకున్న విషయాలు బయటికెళ్ళకూడదనే ఉద్దేశ్యంతో తినని ఇలా చేశారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వినిపిస్తోంది. సో, దాని వెనకున్న మిస్టరీ ఏంటనేది అర్థం కావట్లే. మమతా బెనర్జీ ఆంతర్యం ఏంటో అర్థం కావట్లే. ఆవిడ ఆలోచన విధానం వెనకున్న మిస్టరీ ఏంటో తెలియట్లే. నిజంగానే ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం దొరికిందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే కలకత్తా రిలేటెడ్‌గా కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఉంటారు గదా! వాళ్ళలో ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్పింది ఏంటి అంటే, "ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియట్లేదు. బట్ ఎవరు క్రియేట్ చేసారో మాకు తెలీదు గానీ ఇదైతే మాత్రం రియల్ కాదు" అని చెప్పాడాయన. సో, అంటే అతనికి ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది. ఒక హైకోర్ట్ లాయర్ చెప్పాడు అతని కోసం. ఏమని? ఆ పోలీస్ ఆఫీసర్ ఇంతకుముందు ఇలాగ ఎన్నో సార్లు కేసుల్ని పక్కదారి పట్టించేసి, కేసుల్ని మిస్‌లీడ్ చేసి, కేసుల్ని కావాలనే ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు అతని కోసం ముందే. సో, మేబీ అతను చెప్పింది అబద్ధం కూడా అయ్యుండొచ్చు ఆ పోలీస్ ఆఫీసరు. సో, అలా కూడా దీన్ని కన్సిడర్ చేస్తే ఆ ప్రకారంగా చూసినట్టయితే అతను చెప్పింది అబద్ధమైనట్టయితే ఇది నిజమే. బట్ ఇది నిజమైనట్టయితే అతను ఒక్కడే ఎందుకున్నాడక్కడ? అండ్ ఇంకోటేంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడో రాత్రి 2, 3, 4 ఆ గ్యాప్‌లో జరిగితే పొద్దున 11 వరకు పోలీసులకి చెప్పలే. సో, ఈ గ్యాప్‌లో ఎన్ని ఆధారాలు మాయం చేసుంటారు? పేరెంట్స్‌కి కూడా 3, 4 గంటల వరకు ఆ అమ్మాయిని చూసే అవకాశాన్ని ఇవ్వలే. సో, ఏదో జరిగిందంటే ఈ గ్యాప్‌లో ఏవో కొన్ని చేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వాళ్ళకి తెలియనివేముంటాయి? మెడికల్ రిలేటెడ్‌గా ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటిని హైడ్ చేయడానికి ఆ మాత్రం టైం సరిపోద్ది కదా! సో, వాళ్ళకి తెలియనిదేముంది? సో, వాళ్ళు మేబీ అలాగేదైనా చేసుండొచ్చు. ఆ అమ్మాయికి సంబంధించిన అంటే ఆ అమ్మాయి మీద ఎవరలా చేశారనే దానికి సంబంధించిన ఆధారాలను డిలీట్ చేయడానికి ఆ టైం సరిపోద్ది కదా! సో, అలాగేదైనా చేసుండొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఈ గ్యాప్‌లో మధ్యలో ఎవరైతే చాలా సైలెంట్‌గా ప్రొటెస్టులు చేసుకుంటున్నారో, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అది ఇది అని చెప్పి, వాళ్ళందరి మీద కూడా ఒక పెద్ద గుంపొచ్చి దాడి చేసింది. వాళ్ళందరి మీద దాడి చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న బోర్డులన్నీ కూడాను పడగొట్టేయడం, లేదంటే తగలబెట్టేయడం, పీకి అవతల పడేయడం ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టినట్టు చేశారు ఆ ప్రొటెస్టర్లందరినీ కూడా. సో, అదొకటి నడుస్తూ వచ్చింది. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు బేసిక్‌గా ఎవరైతే ఆ ప్రొటెస్టర్లు కరెంట్ పోయిందా? ఓకే. ఇట్స్ ఓకే. సారీ. కరెంట్ పోయింది. ఇలాగే కంటిన్యూ చేస్తే ఏమనుకోద్దు. పోలీసులు ఆ ప్రొటెస్టర్ల మీద ఏదైతే శ్రద్ధ పెట్టారో, అంటే ప్రొటెస్టర్ల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో శ్రద్ధ పెట్టారో, అదే శ్రద్ధలో సగమైనా సరే కనీసం ఈ దారుణం చేసిన వాళ్ళ మీద పెట్టుంటే బాగుండు కదా! అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తోంది. వాళ్ళు అది చేయట్లేదు. అసలు ఆ హాస్పిటల్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనేది అర్థం కావట్లేదు. సో, మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ అబ్బా! ఇదేదో చిన్న ఇన్సిడెంట్ అయితే కాదు. అయితే అలాగని ఇప్పుడు 'నిర్భయ 2' అని లేదంటే ఇంకోటని, ఇంకోటని పేర్లతో పిలుస్తున్నారు. అలా కూడా అవసరం లేదు. ఈ కేస్ సెపరేట్. ఎందుకంటే అది ఒక బస్సులో ఎళ్తున్నప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎళ్తున్న టైంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన అది. అండ్ ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఇక్కడ కూడా ఈ అమ్మాయిని చాలా దారుణంగా చేశారు. నిజంగా ఆ అమ్మాయికి సంబంధించి ఒక రిపోర్ట్ ఉంటదనమాట. అంటే ఆ అమ్మాయి శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలున్నాయని. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చనిపోయినప్పుడు వాళ్ళ ఒంటి మీద గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాస్తుంటారనమాట. ఆ రిపోర్ట్‌లో 9, 10 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆ లెవెల్‌లో అంత దారుణంగా చంపారు. సో, అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగత కక్షలు కూడా ఏమైనా కారణమా? ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యుంది అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది జస్ట్ బయట సర్క్యులేట్ అవుతున్న న్యూస్ మాత్రమే. సో, ఒక 31 ఏళ్ల జూనియర్ ట్రైనీ పోస్ట్‌మార్టం డాక్టర్‌ని ఈ రేంజ్‌లో ఇంత దారుణంగా చంపాలి అంటే ఏదైనా వ్యక్తిగత కారణాలు కూడా ఉండి ఉండాలనే పాయింట్‌నయితే మాత్రం మనం కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. మనం దాన్ని పక్కకు పెట్టేయడానికైతే లేదు. సో, ఏదో జరిగింది. అదేం తెలియట్లేదు. బేసిక్‌గా అప్పుడెప్పుడో జరిగిన 'దిశ' ఇన్సిడెంట్ లేదంటే అంతకుముందు ఎప్పుడో జరిగిన 'నిర్భయ' వీటి విషయంలో ఎంతో కొంత మనకి క్లారిటీ ఉంది. చేసింది వీళ్ళు అని. ఇక్కడ అలా గాదు. సినిమాల్లో చూపించినట్టుగా ఒక పర్సన్ మాత్రమే కనబడుతున్నాడు. కానీ అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే 10, 12 మంది చేసినట్టుగా కనబడుతోంది. అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఏది అంత క్లారిటీ అయితే లేదు. అంటే ఎళ్ళినప్పుడేమో బ్లూటూత్ పెట్టుకొని ఎళ్ళాడు. వచ్చినప్పుడేమో బ్లూటూత్ లేకుండా వచ్చాడు. దాన్ని బట్టే పట్టుకున్నారు. ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవో వినిపిస్తున్నాయి గానీ,
ఆ ఒక్క ఫుటేజ్నే కావాలని ఉంచారేమో, మనకేం తెలుసు? మనకు తెలియదు కదా, అతను దొరకాలని ఆ బ్లూటూత్ని అక్కడ పడేశాడేమో. ఇది కూడా ఒక పాయింటే మనం కన్సిడర్ చేయాల్సింది. నేను దొరికిపోవాలి, నాకు కావాల్సినంత అమౌంట్ ఇస్తారు నా వాళ్ళకి, నా వాళ్ళని బాగా చూసుకుంటారు, నేను బతికుండి పొడిసేదేమీ లేదు, నాకు ఆ ఉద్యోగం రాదు, నాకున్న ఈ ఉద్యోగం ఏదైతే ఉందో, పోనీ అతనికి ఉద్యోగం ఉందో, పోనీ ఆల్రెడీ నాకున్న ఈ ఉద్యోగం ఏదైతే ఉందో దీంతో నేను నా కుటుంబాన్ని చూసుకోలేను. సో ఇప్పుడు నేను కనుక వీళ్ళందరి తరపున లొంగిపోతే నా కుటుంబం లైఫ్ సెట్ కంప్లీట్గా. ఈ ఆస్పెక్ట్లో మేబీ అతను కావాలని దొరికిపోవడానికి అలా చేశాడేమో. ఎందుకంటే అప్పటి వరకు తనతో పాటుగా చాలామంది ఉన్నారు అక్కడ ఆ సెమినార్ హాల్లో. సో ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా తను అక్కడే ఉంది, ఓకే డన్. కానీ అట్లీస్ట్ ఇతనికి యాక్సెస్ ఉంది, ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి అనుకున్నా కూడా తన అరుపులు ఎవరికైనా వినపడాలి కదా, ఖచ్చితంగా వినపడాల్సి ఉంటుంది. బట్ ఎందుకు ఎవరికి వినపడలే? ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ సంఘటన జరగడానికి సపోర్ట్ చేశారనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వినిపిస్తోంది. సో ఈ పాయింట్లో కూడా క్లారిటీ అయితే లేదు. సో ఇలాగ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ అబ్బా, ఏదో ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్లో డెఫినెట్గా చెప్పాలంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అండ్ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో డెఫినెట్గా ఈ కేసుని గ్రౌండ్ లెవెల్లో అండ్ హయ్యర్ లెవెల్లో, రెండు లెవెల్స్లోని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏమో, మరి కేసు సిబిఐకి అప్పచెప్పారు, ప్రస్తుతానికి అప్పచెప్పడం అయితే. బట్ ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే క్లారిటీ అయితే లేదు, అంటే కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఏదో మనం రెస్పాండ్ కాలేదు, కానీ ఇప్పుడు చాలామంది డాక్టర్లు బయటకు వచ్చి సేవ్ వైట్ కోట్, సేవ్ డాక్టర్స్ ఇట్లా ప్రొటెస్టులు చేస్తున్నారు. 24 గంటల పాటు కొన్ని ఇంపార్టెంట్ సర్వీసులు ఆపేశారు, ఓపీ సర్వీసులు లాంటివి. ఇలాంటివన్నీ జరగడం వల్ల మనకి దీని గురించి బాగా క్లారిటీ వచ్చి ఇది బాగా హైలైట్ అవుతుంది. కానీ అండ్ అంతకుముందు చాలా జరిగాయి ఇలాంటి కైండ్ ఆఫ్ దారుణాలు. సో వాటిల్లో దేనికి కూడా అంతగా న్యాయం జరిగిన సిచ్యువేషన్స్ అయితే లేవు మన దగ్గర. సో దీనికి కూడా జరుగుతుంది అనే నమ్మకం నాకు లేదు. అంటే ఈ ఇన్సిడెంట్ కూడా సత్యం, కరెంట్ వచ్చింది, ఈ ఇన్సిడెంట్ కూడా నమ్మకం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు, న్యాయం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు, ఖచ్చితంగా లేదు. కాకపోతే ఏమంటే ఇంకా మన తరపున మనం పోరాటం చేయాలి, అదైతే ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా డాక్టర్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 60% ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఉమెన్. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు చెప్తుంది అదే అనమాట. డెంటిస్టుల్లో 68% డాక్టర్సే ఉన్నారు, నర్సుల్లో అయితే 85% లేడీసే ఉన్నారు. అంటే డెంటిస్టుల్లో 68% లేడీస్ ఉన్నారు, నర్సుల్లో 85% లేడీస్ ఉన్నారు. ఇంకా చాలా డిపార్ట్మెంట్లో లేడీసే ఎక్కువ ఉంటారు. ఓకే, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ప్రొటెస్టులు చేస్తున్నారు మన ప్రాణాలు కాపాడే డాక్టర్స్. సో డెఫినెట్గా వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, అందులో నో డౌట్. కాకపోతే జరుగుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. అండ్ ఇంకొకటి నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, ఎందుకని కేవలం పర్టికులర్గా కొన్ని ఇన్సిడెంట్స్ని మాత్రమే ఇలా హైలైట్ చేస్తుంటారు, ఇలా మాట్లాడుతుంటారు అని. అంటే డెఫినెట్గా భారతదేశంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ గురించి ఇలా మాట్లాడగలిగితే బాగుంది కదా, ప్రతి ఇన్సిడెంట్ గురించి ఇలాగే స్పందిస్తే బాగుంది కదా. ప్రతి ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అక్కడెక్కడో కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కోసం ఇక్కడ ఆంధ్రాలో మాట్లాడుకుంటున్నారు, తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు, కర్ణాటకలో మాట్లాడుకుంటున్నారు, నార్త్లో మాట్లాడుకుంటున్నారు, సౌత్లో మాట్లాడుకుంటారు, ఈస్ట్లో మాట్లాడుకుంటున్నారు, వెస్ట్లో మాట్లాడుకుంటున్నారు, అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు. ఓకే, సో అలాగే భారతదేశంలో ఎక్కడ ఏ దారుణం జరిగినా కూడా దాని గురించి ఇలాగే మాట్లాడుకోగలిగి, ఇలాగే రెస్పాండ్ అవ్వగలిగి, సీఎంలు వచ్చి ప్రొటెస్టులు చేసి సిబిఐకి అప్పచెప్పి ఇట్లా చేయగలిగితే ఎంత బాగుంటుంది. అందరికీ న్యాయం జరగాలబ్బా. మన దేశంలో చట్టాలు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా సింపుల్గా ఉంటాయి మన దగ్గర చట్టాలు, అలా కాదు, చాలా భయంకరంగా ఉండాలి, వణుకు పుట్టాలి అసలు ఇలాంటివి చేయాలంటే. అవి లేవు, అవి ఎప్పుడుకి వస్తాయో తెలియట్లేదు. అది వచ్చేంత వరకు ఇంతే, ఇంకా ఏం చెప్తాం ఇంకెంతకు మించి. అవునా, జరుగుతూ ఉన్నాయి, రోజు జరుగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ ఒకటి బాగా వైరల్ అయ్యి జనాలందరిలోకి తెలిసి నిర్భయ 2 అన్నారు, తర్వాత ఇంకో పేరేదో పెట్టారు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. కానీ నిజానికి చెప్పాలంటే ఇలాంటివి భారతదేశంలో ప్రతిరోజు జరుగుతున్నాయి. 147 కోట్ల జనాభా జరుగుతూనే ఉన్నాయి రోజు. వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే చట్టాలు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికోసం ఒక స్ట్రాంగ్ లా రావాలి, ఒక స్ట్రాంగ్ అంటే ఈ నేరం నిరూపణ అయితే వెంటనే ఉరిశిక్ష చెయ్యాలి. అట్లాంటి అది కూడా పబ్లిక్ హ్యాంగింగ్ ఉండాలి, పబ్లిక్గా ఉరి తీయాలి. అలాంటివి ఉంటే అప్పుడు సెట్ అవుతుంది. లేదంటే ఇంకా అక్కడ శిరశ్ఛేదం అంటారు కదా, అలాంటివైనా సరే చేయాలి. అలాంటివి ఏమైనా చేస్తే కానీ మారదు ఇక్కడ పరిస్థితి.
ఏమో గైస్ మరి ఇంకా ఈ కేసులో మిస్టరీ అయితే ఇప్పుడప్పుడే సాల్వ్ కాదబ్బా. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. ఏదో ఒకరు చేశారు అని అరెస్ట్ చేశారు గానీ నిజానికి దీని వెనక చాలా మంది ఉన్నారని చాలా కాన్ఫిడెంట్‌గా తెలుస్తుంది. అండ్ వాళ్ళు దొరికే అవకాశాలైతే లేవని చాలా గట్టిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో చూద్దాం మరి ఇంకా ఆళ్ళందరూ దొరికి, వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి, వాళ్ళందరూ జైలుకెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం జరిగితే అదే హ్యాపీ. బట్ ఏమో నాకు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు నాకు. సో అది గైస్ సిట్యుయేషన్. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ కోసం మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి పక్కన కూడా చూడండి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.